సుమారు 10 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. ఈ సిరీస్ లో భాగంగా సిడ్నీలో జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్ లోను 6 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. దీంతో 3-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ కోల్పోయింది. ఈ పరాజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో ఫైనల్ చేరే అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. ఇక ఈ సిరీస్ లో టీమిండియా ఓటమి కంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్ల ఆట తీరు గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ సిరీస్ లో వీరిద్దరూ చెప్పుకోదగ్గ రీతిలో ఆకట్టుకోలేకపోయారు. కాబట్టి వీరు తదుపరి టెస్టు సిరీస్ ఆడడం కష్టమే. ఇక ఇప్పటి నుంచి టీమిండియాకు 5 నెలల పాటు టెస్టు సిరీస్ లేవు. జూన్ లో ఇంగ్లాండ్ లో టీమిండియా పర్యటించనుంది. ఇంగ్లాండ్ లో భారత జట్టు 5 టెస్టు మ్యాచ్లు ఆడవలసి ఉంది. ఇది కొత్త WTC వర్షన్ కు ఓపెనింగ్ సిరీస్. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు జట్టులో ఉన్న మరికొంతమంది ఆటగాళ్లు ఇంగ్లాండ్ తో సిరీస్ కు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఓ 5 మంది ఆటగాళ్లు ఇక టెస్టులకు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా రోహిత్ శర్మ. 6 నెలల క్రితం టీమిండియాను T20 ప్రపంచ ఛాంపియన్ గా మార్చిన రోహిత్ శర్మ ప్రస్తుతం వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్నాడు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై వరుసగా 3 టెస్టు సిరీస్ లోను రోహిత్ శర్మ ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేయగలిగాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు అన్ని ఇన్నింగ్స్ లో. దీంతో పాటు చివరి టెస్ట్ కు దూరమైన రోహిత్ శర్మ టెస్టు కెరియర్ దాదాపు ముగిసినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక విరాట్ కోహ్లీ. పెద్ద టెస్టు రెండో ఇన్నింగ్స్ లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. కానీ ఆ తర్వాత అతను సిరీస్ లోని మిగిలిన 8 ఇన్నింగ్స్ లో 90 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో కోహ్లీ తన ఆట తీరును మెరుగుపరుచుకోకపోతే ఇంగ్లాండ్ సిరీస్ కు సెలెక్ట్ కావడం కష్టమే. ఇక రవీంద్ర జడేజా. ఈ సిరీస్ మధ్యలో అశ్విన్ హఠాత్తుగా రిటైర్మెంట్ తర్వాత అందరి దృష్టి రవీంద్ర జడేజాపై పడింది. ఈ స్టార్ ఆల్రౌండర్ ఈ సిరీస్ లో బ్యాట్ తో కొన్ని ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ బౌలింగ్ లో ఆకట్టుకోలేకపోయాడు. జడేజా 5 ఇన్నింగ్స్ లో 135 పరుగులు చేసి 4 ఇన్నింగ్స్ లో 4 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో కూడా పేలో ప్రదర్శన కనబర్చిన జడేజా ఇక తన టెస్టు కెరియర్ కూడా ప్రమాదంలో పడిందని విశ్లేషకులు అంటున్నారు. హర్షిత్ రాణా. ఈ 21 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ఈ సిరీస్ లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. పెర్త్లో జరిగిన తొలి టెస్టులో మంచి ప్రదర్శన కనబర్చిన హర్షిత్ అడిలైడ్ లో జరిగిన పింక్ బాల్ టెస్టులో విఫలమయ్యాడు. 2 మ్యాచ్ల్లోనూ లాంగ్ స్పెల్లులు బౌలింగ్ చేయడంలో అతనికి అనుభవం లేకపోవడం స్పష్టంగా కనిపించింది. దేశవాళీ క్రికెట్ లో తనను తాను మెరుగుపరుచుకోవడానికి హర్షిత్ కొంతకాలం సమయం పడుతుంది. ఇక అభిమన్యు ఈశ్వరన్. బెంగాల్ కు చెందిన ఈ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ కు భారత జట్టులో అవకాశం ఇవ్వాలని చాలా కాలంగా వినిపిస్తుంది. దీని ప్రకారం ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైనప్పటికీ సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఈ సిరీస్ లో టీమిండియా బ్యాటర్ల వైఫల్యం ఉన్నప్పటికీ ఈశ్వరన్ ఈ సిరీస్ మొత్తం బెంచ్ పై కూర్చున్నాడు. కాబట్టి ఈ 29 ఏళ్ల బ్యాట్స్మెన్ కు ఇంగ్లాండ్ లో అవకాశం లభిస్తుందో లేదో చెప్పడం కష్టం. మొత్తంగా ఈ 5 ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఇక టెస్టులు ఆడడం కష్టమే. మిగతా 4 మాత్రం ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కల్లా ఫామ్ లో ఉంటేనే సెలెక్టర్లు ఎంపిక చేస్తారు. లేకుంటే మాత్రం ఇక జట్టుకు దూరం అయినట్టే.